ఈ వీడియోలో మనం కాంక్వర్ లహద్దాటు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. మలేషియన్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మలేషియా మూవీ భయ్య. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మిలిటెంట్ గ్రూప్ అయితే మలేషియాలోకి వాళ్ళ ల్యాండ్స్‌లోకి అయితే ఇన్వేడ్ అవుతుందన్నమాట. దాన్ని మలేషియన్ గవర్నమెంట్ అయితే సీరియస్‌గా తీసుకొని వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్‌ని అయితే డిప్లాయ్ చేస్తారు. ఆ గ్రూప్‌ని అడ్డుకోమని చెప్పేసి దానికంటూ ఒక ఆపరేషన్ అయితే క్రియేట్ చేస్తారు. ఆపరేషన్ దౌలత్ అని చెప్పి. అసలు ఆ మిలిటెంట్ గ్రూప్ ఎవరు, మలేషియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చేశారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే కాంక్వర్ లహద్దాటు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్ అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. రియల్ గా జరిగిన స్టోరీ అనమాట ఇది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కానీ ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే అప్పుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మలేషియాలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్, ఆ వార్ సీక్వెన్సెస్, సాల్జర్స్ చుట్టూరు నడుస్తుంది మూవీ మొత్తం కూడా. దానికి మనం అంత ఏం కనెక్ట్ అవ్వము. ఎందుకంటే ఓ పక్కన లాంగ్వేజ్ పరంగా కనెక్షన్ ఉండదు మనకి. అండ్ అక్కడెక్కడో జరిగిపోయిన మలేషియాలో ఇష్యూ ఎందుకులే మనకన్నా ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంత త్వరగా కనెక్ట్ అవ్వలేం. వేరే దిక్కులు జరిగే ఇన్సిడెంట్స్ మనం పట్టించుకోమంటే అలా ఏం లేదు, పట్టించుకుంటాం. బట్ వీళ్ళు చూపించే విధానం చాలా నీట్ అండ్ క్లియర్గా ఉండాలి. ఈ మూవీలో అయితే అది మిస్ అయింది భయ్య క్లియర్గా. స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మాత్రం బాగుంటుంది. ఫైరింగ్ సీక్వెన్స్ కానీ, ఆ టైటిల్ పడే సీక్వెన్స్ కానీ ఇది బాగానే ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం కూడా అర్థమైపోద్ది. ప్రొసీడింగ్స్ అన్ని కూడా స్లో అయిపోతాయి అనమాట. డిస్కషన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. మూవీ మొత్తం కూడా అసలు ఏం జరిగింది అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. కానీ వాళ్ళు చూపించి ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ గన్ ఫైట్స్ కానీ, ఆ డ్రామా ఇదంతా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించదు అనమాట. ఒక టైప్ ఆఫ్ వేలో ఉంటుంది. ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయితే రాదు మీకు. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా అంతగా సూట్ అవ్వలేదు భయ్య. కామెడీగా అనిపించింది. ఎక్కువ అక్యూజ్ చేయలేం, ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి మళ్ళీ ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు. తీయడం అయితే సరిగ్గా తీయలేదని చెప్పాలి. ఇంకొంచెం నీట్‌గా చూపించుంటే బాగుండు అనిపించింది. అండ్ మెయిన్‌లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర అయితే ఇంకొంచెం మంచిగా గ్రిప్పింగ్‌గా రాసుకొని ఉంటే బాగున్ను. అవన్నీ చూస్తుంటే ఏదో గేమ్స్‌లో ఎనిమీస్‌ని అలా కాల్చుకుంటాం, అలా కాల్చుకున్నట్టు అనిపించింది తప్ప రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ లాగా అయితే అనిపించలేదు. ట్రూగా చూపించుంటే బాగుండన్న ఫీల్ అయితే వచ్చింది. ఏదో యాక్షన్ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ వచ్చింది తప్ప రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే రాలేదు భయ్య. బట్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి కొద్దో గొప్ప చూస్తారు మన వాళ్ళు. వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, నాట్ రికమెండెడ్ భయ్య. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటన్నది చెప్పేసి రీజన్ చెప్తారు కానీ అంత క్లియర్‌గా ఏం చూపించరు. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మీ ఓపిక. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.